నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కొంచెం ఐఎమ్ రెవరెండ్ కేడి ఐక్యతరావు, రిటైర్డ్ డివిజనల్ చైర్మన్, రాయలసీమ డయాసిస్. పత్రికా విలేకరులకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మేము చేయవలసినటువంటి ప్రయత్నాలు అన్నీ చేశాం, కానీ ఎవరు మమ్మల్ని ఏం చేసుకోలేరని కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు మీ పత్రికల వారి సహకారంతోనే ఇది ఆపవలసినటువంటి అవసరత ఏర్పడింది. రాయలసీమ అధ్యక్ష మండలంలో లక్షల కొలది విలువైనటువంటి కోట్ల కొలది విలువైన భూములు ఆస్తులు ఉన్నాయి. కానీ బిషప్కు కానీ పవర్ ఆఫ్ అటార్నీ అని నలుగురికి ఇస్తారండి. వారికి ఎలాంటి ఆస్తుల మీద అధికారము లేదు. ఒక సెంటు భూమి లీజుకి ఇవ్వాలన్నా సిఎస్ఐటిఏ అన్నటువంటిది చెన్నైలో ఉంది. నంబర్ 8 రిలీజియస్ చారిటబుల్ కంపెనీ, వారి ఆధీనంలోనే ఈ ఆస్తులన్నీ ఉంటాయి. వారి అనుమతితోనే లీజ్ ఇవ్వడం కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా రెంట్కి ఇవ్వాలంటే వారి అనుమతి కాదు. అలాంటిది కడప సిఎస్ఐ కాంపౌండ్లో 22 ఎకరాల స్థలం ఉంది. ఆ 22 ఎకరాల స్థలం మీద ఇప్పుడు వచ్చినటువంటి అవినీతిపరుడైనటువంటి బిషప్ కన్నుబడింది. ఇంతకుముందే చూశారు, ఆయన కుమారుడు తాగి వచ్చి దౌర్జన్యంగా ఎలాగో ఆ జియోన్ కాలేజ్ ఆశలు పడగొడుతున్నారో చూశారు. వాళ్ళ నాయన ఒక రిపోర్ట్లో ఒప్పుకున్నాడు, నేనే పడగొట్టినానని కూడా ఒప్పుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే సిఎస్ఐటిఏ వారి అనుమతి ఆ కన్స్ట్రక్షన్కు లేదు. అందులో సిఎస్ఐ స్కూల్ ప్రిమిసెస్లో జరుగుతుంది. ఇక్కడ కడప కూడా వారి లీలలు ఏంటంటే, అది లీలలనే చెప్తాను నేను. 30/1/2023 సంవత్సరమున 2 వ్యక్తులు ఈ కన్స్ట్రక్షన్ పర్మిషన్కు అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో సిఎస్ఐ బిషప్ ఒకటి పెట్టాడు. రోడ్డు మీద పోయే బడెకరి వెంకటేష్ అనే వ్యక్తి కూడా అప్లికేషన్ పెట్టాడు. ఆయనకు ఆస్తికి ఎలాంటి సంబంధం లేదు. తర్వాత మేము ఈ అప్లికేషన్స్ పెట్టినటువంటి సమయంలో ఖచ్చితంగా గిఫ్ట్ డీడ్, సెటిల్మెంట్ డీడ్స్ ఇచ్చిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలి వారు. ఆ ఇవ్వబడినటువంటి గిఫ్ట్ డీడ్లో బిషప్ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడు, దీనిని నేను అప్పుడు శ్రీ సాయి చంద్ ప్రవీణ్ గారు ఐఏఎస్ గారు ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నాం. మేమందరం 3 నిమిషాలు చెప్పాను, అయ్యా ఇది రిజిస్టర్డ్ డీడ్ అండి, ఇందులో పెయ్యాల ఐజక్ వరప్రసాద్ అన్నటువంటి వ్యక్తి తన వ్యక్తిగత హోదాతో రిజిస్టర్ చేశాడు, చెల్లదది. అంత మాత్రమే కాదు, ఏ డీడ్ అయినా 2 వ్యక్తులు చేయాలి. కాబట్టి మీకు ఇన్వాలిడ్ డీడ్స్ ప్రజెంట్ చేసి కన్స్ట్రక్షన్కు పర్మిషన్ ఇచ్చినారంటానే వారు వెంటనే 3 నిమిషాలలో వర్క్ స్టాప్ చేశారు. తర్వాత పెయ్యాల ఐజక్ వరప్రసాద్ అన్నటువంటి అతను ఈ అప్లికేషన్స్ మీద అనేకమైనటువంటి అబ్జెక్షన్స్ మేము రేజ్ చేసినప్పుడు స్టాప్ చేశారు వర్క్. జూన్ 24 వర్క్ స్టాప్ అయితే 7 ఆగస్ట్ 2024 రోడ్డు మీద పోయే బడేకరి వెంకటేష్కు కూడా వారు పర్మిషన్ ఇచ్చారా, అది మాకు అర్థం కావటం లేదు. ఆయన ఎవరు, ఆస్తికి ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా వారు బడేకరి వెంకటేష్ అనే వ్యక్తికి ఇచ్చినటువంటి పర్మిట్ మీదనే జరుగుతూ ఉంది. దానిని మేము ఈ మధ్యనే పోయి మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, భావన కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ పని మటుకు ఆగటం లేదు. ఇంతలో ఏం జరిగిందంటే
ఈ డీడ్స్ అన్నీ కూడా అయ్యా మోసం జరిగింది, అక్రమం జరిగిందని మేము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి మేము కంప్లైంట్ చేసినప్పుడు వారు తరో ఎంక్వైరీ చేసి వారు కంక్లూషన్కి వచ్చారు. ఏం కంక్లూషన్కి వచ్చారంటే ఈ రిజిస్టర్డ్ డీడ్స్ అన్నీ ఫ్రాడులెంట్గా అబ్టైన్ చేశారు. కాబట్టి డిఐజీ గారు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ను మీరు యాక్షన్ తీసుకోండి అని అన్నారు. సో ఆల్ ద 6 డీడ్స్ obtained by Payal Isaac or Prasad and his company are fraudulently obtained. Immediately I made the Deputy Inspector General stamps and registration అని నేను కలిసాయ్యా ఇది అన్యాయం అయిపోతుంది, మా ఆస్తులు పితరులు ఇచ్చినటువంటి ఆస్తి పోతూ ఉన్నాయి అన్నప్పుడు వారు వెంటనే స్పందించి 3 రోజులకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి లెటర్ రాశారండి. ఈ డీడ్స్ అన్నీ నల్లిఫై చేయమని కలెక్టర్ గారికి డిఐజీ గారు లెటర్ రాశారు. బట్ దట్ రికమెండేషన్ ఈజ్ స్టిల్ ఇన్ ప్రాసెస్, ఇంకా దానికి కంక్లూజన్ రాలేదు. మీన్ వైల్ ఇప్పుడు జరగవలసినటువంటి ఇప్పుడు డీడ్స్ ఫ్రాడ్లెంట్గా అప్డేట్ చేశారు. పర్మిషన్ ఉన్నటువంటి బడేకర వెంకటేశ్కు ఇచ్చారు. మరి ఇలాంటి అక్రమ కట్టడాలు ఎలాగూ నడిబొడ్డున జరుగుతుంది. అంత మాత్రమే కాదు మిత్రులారా, ఇంకొక విషయం చెప్తాను. ఎస్పీ గారి ఇంటి వెనుకల ఒక కాంప్లెక్స్ ఉంది, సుమిత్రా కాంప్లెక్స్ అని. 2015 సంవత్సరంలో ఇప్పుడు బిషప్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆ రోజు సెక్రటరీగా ఉన్నాడు, అప్లికేషన్ పెట్టాడు పర్మిషన్ కొరకు. దేని కొరకు అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ అన్ ఆర్ఫనేజ్ అండ్ గెస్ట్ హౌస్ కని పర్మిషన్కి పెట్టాడు. 3,95,00,000 మీరు కట్టాలన్నారు. కేవలం 9 లక్షలు మాత్రమే కట్టారు. మేము 2023 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నప్పుడు మాకు 3,95,00,000 కట్టాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం 9 లక్షలు మాత్రమే కట్టారు అని వారు రాతమూలకంగా ఇవ్వడం మాత్రమే కాకుండా కట్టబడినటువంటి ఆ యొక్క కాంప్లెక్స్కు పర్మిషన్ లేదు అంటే ఏమనర్థం? అది నడిబొడ్డున అక్రమ కట్టడం. అంత మాత్రమే కాదు, జియోన్ కాలేజ్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్ ఉంది, అక్కడ కూడా సుమిత్రా కాంప్లెక్స్ 2 అని, దానికి కూడా అడిగాము ఇన్ఫర్మేషన్, దానికి కూడా మేము పర్మిషన్ ఇవ్వం. అంటే నడి రోడ్డు కడప నగర నడిబొడ్డున 3 అక్రమ కట్టడాలు ఉన్నాయని అధికారుల చుట్టూ మేము తిరిగి చెప్తూ ఉంటే ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి 15లోనే 3 కోట్ల చిల్లర బాకీ ఉంటే ఇప్పటికి ఎన్ని కోట్లు అయి ఉంటుంది? అది ఇంట్రెస్ట్ పడాల్సిందే కదా, గవర్నమెంట్ అయితేనేమి ఎవరైతేనేమి. మరి చూస్తూనే ఊరుకుంటుందా ప్రభుత్వము? ఎంతకాలం ఈ యొక్క దుర్మార్గుని చేతిలో మా ఆస్తులను మేము పోగొట్టుకోవాలి? కేవలం 2 సంవత్సరాలు 22, 23, 24 సంవత్సరాల ఆడిట్ రిపోర్టు తీసుకొని మేమందరం కలిసి ఒక రిపోర్ట్ తయారు చేస్తే కేవలం 2 సంవత్సరాలు అంటే 22 కోట్ల ఫ్రాడ్ జరిగిందండి. మేము కంప్లైంట్ తీసుకొని పోయి ఎస్పీ గారికి ఇస్తే ఆ రాత్రికే అది బిషప్ గారి టేబుల్ మీద ఉంటుంది. 3 రోజులకు మా కంప్లైంట్ మాకు ఎన్నిక వస్తుంది. మేము ఎక్కడికి పోవాలి? ఇంకా ఎవరికి చెప్పాలి? క్రిమినల్ కేసులు పెడితే తీసుకోవటం లేదు. ఈ అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్నాయంటే అవి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మాకు మిగిలింది ఒక నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు మాత్రమే. వారికి పోయి చెప్తాం. చివరకు మాకు అది ఒక్కటే ఆప్షన్, ఆల్టర్నేట్ మిగిలింది. వారి దగ్గర కూడా వెళ్తాము. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మేము కాపాడుకుంటున్నటువంటి ఆస్తి. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నటువంటి పోరాటం ఇది. మమ్మల్ని ఏం మాట్లాడుతున్నారంటే మేము చొరబాటుదారులంట, అక్రమకారులంట, సంఘానికి సంబంధం లేని వారంట, ఎన్నెన్ని పదాలు పెట్టి వాడుతున్నారంటే మమ్మల్ని. మేము హక్కుదారులమండి, ప్రతి నెల చందా కడుతున్నాం మేము. వీఆర్ ఆల్ ద బెనిఫిషియరీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంపెనీ. వీఆర్ ద లీగల్ right holders of the property. We have a right in the property of the Church of South India. That's why we are questioning. మేము అనామకులం అయితే, మాకు అధికారం లేకపోతే మేము క్వశ్చన్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మాకు సంబంధం లేదు. ఎవరో వచ్చినారు, ఎంత భయంకరమైన పదజాలాలు పత్రికలలో అయితేనేమి మిత్రులైతే కడాకు మా మీద మొన్న ప్రెస్ మీట్ పెట్టి కంప్లైంట్ ఇచ్చారండి.
ఒక లేడీ కూడా అక్కడికి వస్తే ఆమె పేరు పెట్టి కూడా క్రిమినల్ కేసు పెట్టి ఎంత దుర్మార్గం. అంటే మీ నోరు తెరిచి మాట్లాడితే మా మీద క్రిమినల్ కేసేనా? మా హక్కుల కోసం మేము అడిగితే మా క్రిమినల్ కేసేనా? దయచేసి ఒక్క విషయం మటుకు ఈ విషయంలో మీ సహకారం మాకు కావాలి. మీరు హైలైట్ చేయండి. నగర నడిబొడ్డున 3 అక్రమ కట్టడాలు ఉన్నాయండి. వీటిని పడగొట్టమని అడుగుతున్నాం మేము. లేకపోతే ఎవరంటే వాడు వచ్చి ఆస్తి కోసం పక్కలాడేది. అంత మాత్రమే కాదు, ఈ బడేకరి వెంకటేష్ నుంచి ఇంకొక మాట చెప్తాను. ఆయనకు 2024 ఫిబ్రవరిలో ఆయన మీద లీజ్ అగ్రిమెంట్ డీడ్ అయింది. నో డౌట్ అబౌట్ ఇట్. 24లో లీజ్ అగ్రిమెంట్ డీడ్ అయింది ఆయనకు. ఆ డీడ్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే డయాసిస్ వారు కట్టడం కట్టి 12 నెలలలో తర్వాత 4 మాసాలలో ఫ్లోరింగ్ మిగతా పనులను చేసి 16 నెలల తర్వాత అతనికి ఆ ఆస్తిని హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు అతను ఏమవుతాడు? అతను అద్దెదారుడు మాత్రమే అవుతాడండి. హక్కుదారుడు ఎన్నడూ కాలేడు. మరి ఒక ప్రస్తుతానికి అతను అప్లికేషన్ పెట్టినప్పటికీ అద్దెదారుడు కాదు, ఈ రోజుకు అద్దెదారుడు కాదు. అలాంటి వాని పేరిట పర్మిట్ వచ్చి నగరంలో మరి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే అందరూ చోద్యం చూస్తూ ఊరుకున్నారు. దయచేసి నా యొక్క విన్నపం మీకు, దయచేసి మీరు బాగా దీనిని పత్రికలలో అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియాలో అయితేనేమి, ప్రింట్ మీడియాలో అయితే అన్నింటిలో కూడా దీనిని బయటకు తీసుకొని వచ్చి ఆ యొక్క దుర్మార్గుని నేను హెజిటేట్ చేయను దుర్మార్గుడు అనేదానికి. ఎందుకంటే కోట్ల ఆస్తి. ఆయన ఆడిట్ రిపోర్ట్లో ఒక మాట చెప్తాను. ఆయన బర్త్డే కంట 55 లక్షలు ఖర్చు అయిందంట. ఆయన పర్సనల్ ఈవెంట్ కాదా బర్త్డే? ఆయన ఏమి చేస్తే 55 లక్షలు ఖర్చు అవుతుంది? నువ్వు ఎవరు డయాసిస్ సొమ్ముతో నువ్వు ఖర్చు పెట్టేదానికి? ఇంకొకటి యాక్సిడెంట్ అంటే మా దుఃఖ దినాలు స్టార్ట్ అవుతాయి. ఆ రోజు ఆయన కాన్సక్రేషన్ డే వచ్చింది. కాన్సక్రేషన్ డే జరగనే లేదు, కానీ 10 లక్షల చిల్లర బిల్లు. అవినీతిపరుడు అండి. అధ్యక్ష మండలాన్ని దోచుకుంటున్నాడు. మళ్ళా మమ్మల్ని అంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దయచేసి ఈ యొక్క దుర్మార్గుని చేతిలో నుండి అధ్యక్ష మండలాన్ని, ఆస్తిని కాపాడుటకు మీ ద్వారా చేయగలిగిన సహాయం చేయాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను.